ఏమండి డాక్టర్ గారు ఒక నెల రోజులు రెస్ట్ తీసుకునే దానికోసము ఊటీకి గాని కొడైకెనాల్కి గాని పొమ్మన్నారండి. ఎక్కడికి వెళ్దాము? పదాం, ఇంకో డాక్టర్ దగ్గరికి పోదాం. ఏమండి మీకు తెలివైన ఆడవాళ్ళంటే ఇష్టమా, అందమైన ఆడవాళ్ళంటే ఇష్టమా? వాళ్ళిద్దరూ కాదు, నాకు నువ్వంటేనే ఇష్టం. పక్కింటోళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు, ఎందుకు బా? వాళ్ళకు 1000 ఉంటాయి, మనకెందుకు? 1000 ఉంటే చెరొక 500 తీసుకోవచ్చు కదా, దానికే గొడవ పడాలా? ఏందో ఈ జనాలు. ఏమండి పెళ్లికి ముందు సినిమాలకి పార్కులకి బాగా తీసుకోబోయారండి, ఇప్పుడు ఎందుకండి నన్ను ఎక్కడికి తీసుకోబోరు? పిచ్చిదా, ఎలక్షన్ అయ్యాక కూడా ఎవరైనా ప్రచారం చేస్తారా? మనిషి అన్నాక ముందు చూపు ఉండాలే, రేపటి పని కూడా ఈరోజు చేసేయాల. ముందు చూపు లేని బతికెందుకే? ఏ ఇదేమంటే ఎట్టుంది? మీరే కదండి ముందు చూపు ఉండాలనింది, అందుకే నేను ఈ రోజు వెంట నిన్ననే చేసేసా. మనిషి నాకు మాట మీద నిలబడాలా? ఏమండి మన పాప చూస్తానే పెళ్లి వయసుకు వచ్చేసిందండి. కరెక్ట్ బా, మన పాపకి మంచి ఆస్తి, మంచి ఉద్యోగంతో పాటు మంచి గుణం ఉండే వాడిని తెచ్చి పెళ్లి చేయాలి. అవునండి, మా నాయన చేసిన తప్పు నేను అస్సలు చేయనండి. స్వామి, అమ్మాయిలంతా అందంగా వినయంగా ఉంటారు, కానీ భార్యలు ఎందుకు స్వామి ఆ విధంగా ఉండరు? పిచ్చివాడ, అమ్మాయిలు సృష్టించింది నేను, వాళ్ళ పిల్లలాగా చేసుకునేది మీరు, కాబట్టి మీ సావు మీరు సావండి. కాదే, పెళ్ళైన తర్వాత బతుకు బస్ స్టాండే అంటారు, అట్టంటే ఏంది? భార్య బస్ స్టాండ్ లాంటిది, భర్త బస్సు లాంటోడు. బస్సు తిరిగి తిరిగి ఎక్కడికి వస్తుంది? బస్ స్టాండ్కి వస్తుంది. మరి అదే అండి బతుకు బస్ స్టాండ్ అంటే. ఫోన్ చూస్తా వంట చేద్దాను, ఎన్నిసార్లు చెప్పాలా నీకు? రసంలో ఉప్పు లేదు, కారం లేదు, పులుపు లేదు, ఏం లేదు. కొంచెం వాడు బుర్రా. తినేటప్పుడు ఫోన్ చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? రసం బదులు నీళ్ళు పోసుకొని తింటే అట్లా ఉంటది, కొంచెం వాడు బుర్రా. యాడ బయలుదేరి నువ్వు? నేను ఆత్మహత్య చేసుకోవడానికి పోతాండాను. మరి అంత మేకప్ ఎందుకే? రేపు ఉదయం నా ఫోటో పేపర్లో రావద్దా? జీవితంలో ఆలోచించి కట్టేటివి ఒక 2 చెప్పండి. ఆలోచించకుండా జీవితంలో 2 మాత్రం కట్టనే కట్టకూడదు. ఆలోచించకుండా ఇల్లు కడితే అప్పుల పాలవుతావు, ఆలోచించకుండా తాళి కడితే తిప్పల పాలవుతావు. ఏంది రోజునా రోజు మీ ఇంట్లో నుంచి ఒకటే నవ్వులు? ఓ అదే, ఏంలా రోజు నా భార్యకి ఎడితే వేస్తుంది, తగిలిందంటే అది నవ్వుతుంది, తప్పించుకుంటే నేను నవ్వుతా. ఏవండి ఈ మధ్య మగవాళ్ళకి రాత్రిలో గుండెపోటు ఎక్కువగా వస్తుందంటే ఎందుకు? మీ ఆడోళ్ళు ఆ టైంలోనే కదా మేకప్ లేకుండా ఇంట్లో తిరిగేది. పెళ్లి చూపులకి ఆ అబ్బాయిని అమ్మాయి ఇంటికి తీసుకొస్తారు, ఎందుకు? బలిచ్చే ముందు మేకనే కదా గుడి దగ్గర తీసుకుని పోయేది. ఏమండి మీరు ఇంకో పెళ్లి చేసుకోవాల్సింది ఖచ్చితంగా. ఏమైంది? ఇద్దరం మానే ఉన్నాం కదా. మీ అమ్మతో నేను ఒక్కదాన్ని ఏగలేకున్నా ఉండా. ఒక్కసారి కూడా నేను చూడుకున్న పెళ్లికి ఎలా ఒప్పుకున్నా నాకు ఇప్పటికి కూడా అర్థం కాల. నేను నిన్ను చూసి కూడా ఎట్ట చేసుకున్నానో నాకు ఇప్పటికే అర్థం కావాలి. పాత నోట్లు రద్దు చేసినప్పుడు ఎంత నల్ల డబ్బు బయటపడి ఉంటుందో కదండి. అదే టైంలో ఫేర్ అండ్ లవ్లీ బంద్ చేసినట్టే ఎన్ని నల్ల మొఖాలు బయటపడినో. ఏమండి నేను గొప్ప, కరోనా గొప్పదా? ఇద్దరు గొప్ప వాళ్ళే. అది ఎట్లా? ఇంట్లో నువ్వు బతుకునేవు, బయట పోతే కరోనా బతుకునేది.